కాసేపట్లో ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను అందజేయనుంది. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు ఈ రిపోర్ట్ను అందజేయనున్నారు. అనంతరం ఇరిగేషన్ కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను సీల్డ్ కవర్లో అందజేయనున్నారు. దాదాపు 500 పేజీలతో నివేదిక సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరో 3000 పేజీలతో డాక్యుమెంట్స్ రెడీ చేసినట్లు సమాచారం. అయితే కాళేశ్వరం కమిషన్ ఇచ్చే రిపోర్ట్లో ఏముందన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, కాళేశ్వరం కమిషన్ పైన నివేదిక అన్నది తయారు చేయడం జరిగింది. అయితే ఆ నివేదికలో ప్రధానంగా ఏ అంశాలు పొందుపరిచారు? ఇప్పటివరకు ఏ అంశాలపై వారు ప్రధానంగా విచారణ చేపట్టారు? ఎస్ హరీష, కాళేశ్వరం కుంగుబాటు పైన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన విచారణ కమిషన్ వేయడం జరిగింది. విచారణ కమిషన్ జస్టిస్ పిసి చంద్రఘోష్ ఆధ్వర్యంలో ఈ కమిషన్ కూడా వేశారు. గత ఏడాది మార్చిలో వేసిన ఈ కమిషన్ పూర్తి స్థాయిలో అన్ని రంగాలకు అంటే అన్ని విభాగాలకు సంబంధించిన నేతలతోటి కానీ అధికారులతోటి అందరితోటి కూడా విచారణ చేయడం జరిగింది. వీటికి సంబంధించి కూడా ఇప్పటికే నివేదికను కూడా పూర్తి స్థాయిలో దీనికి సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. దాదాపు 500 పేజీలతో ఒక నివేదికను తయారు చేశారు. అదేవిధంగా 3000 పేజీలతో ఒక డాక్యుమెంట్ కూడా రూపొందించినట్టు కూడా కమిషన్ కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. మరి కాసేపట్లో దీన్ని ఈ రోజు ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఈ రోజుతోటే తుది గడువు కూడా ముగుస్తుంది. కమిషన్ కు సంబంధించిన గడువు కూడా ముగుస్తుంది కాబట్టి ఈ రోజే ఈ కమిషన్ ఈ రోజు రిపోర్ట్ అందజేయాలని చెప్పేసి భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటివరకు చూసొచ్చు, మనం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుద్దిల ఈ ప్రాజెక్టులకు ఈ బ్యారేజ్లకు సంబంధించి ఫీల్డ్లోకి వెళ్ళి కూడా కమిషన్ విచారణ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజల నుంచి ఓపెన్ కోర్టు ద్వారా, అదేవిధంగా అధికారులకు సంబంధించి ఐఏఎస్ అధికారుల నుంచి కానీ ఇరిగేషన్ అధికారులకు సంబంధించి కానీ ఇప్పటివరకు పెద్ద ఎత్తున విచారణ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ను కూడా బేస్ చేసుకుంది. అయితే క్యాబినెట్ లో దీనికి సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కూడా సమాచారం కూడా తీసుకున్నారు. అప్పట్లో గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఎవరైతే ఉన్నారో వారిని కూడా విచారణ కూడా పిలిచి కూడా విచారణ చేయడం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ఇరిగేషన్ మంత్రిగా అప్పట్లో పనిచేసిన హరీష్ రావు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ కూడా పిలిచి విచారణ కూడా కమిషన్ కూడా విచారణ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా కొన్ని ఎవిడెన్స్ అఫిడవిట్ల కూడా రూపంలో కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైనాన్స్ అంశాలతో పాటు ప్రాజెక్టు నిర్మాణం పైనే ప్రధానమైన ఫోకస్ చేయడం జరిగింది. దీనికి నిర్మాణానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, దీనికి సంబంధించి ఇంజనీర్లు ఏ విధమైన దీనికి సంబంధించి టెక్నికల్ అంశాలకు సంబంధించిన పైన కూడా ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ల్యాండ్కి సంబంధించిన టెక్నికల్ అంశాలతో పాటు మిగతా నిర్మాణానికి సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ ప్రాజెక్టులలో ఈ బ్యారేజ్లలో నీటి నిల్వ అంశాలకు సంబంధించి, మెయింటెనెన్స్ అంశాలకు సంబంధించి ప్రతిదీ ఇట్లా ఒక్కొక్క అంశానికి సంబంధించి కూడా ఇరిగేషన్ అధికారులకు సంబంధించి అప్పట్లో ఇంజనీర్లుగా ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడా దీనికి సంబంధించి కూడా నివేదికల రూపంలో తీసుకోవడం జరిగింది. వీటితో పాటు నిర్మాణ సంస్థ ఏదైతే ఎల్ఎన్టీ ఉందో ఎల్ఎన్టీ నుంచి కూడా ఇప్పటికే వారి నుంచి కూడా అఫిడవిట్లు కూడా తీసుకోవడం జరిగింది. ఎల్ఎన్టీకి విషయంలో సంబంధించి కూడా ఎన్ఓసి ఇవ్వడం పైన కూడా దీనికి సంబంధించి కొన్ని ఆరోపణలు వచ్చాయి. సో మొత్తం మీద ఈ అంశాలకు సంబంధించి అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఇప్పటికే ఒక 21 మంది పైన కూడా వారిపైన అభియోగాలు కూడా మోపుతూ ఇప్పటికే ప్రభుత్వానికి కూడా మధ్యంతర నివేదిక ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద దీనికి సంబంధించి కూడా ఈరోజు పూర్తి స్థాయి నివేదిక ఇస్తుంది కాబట్టి 500 పేజీల నివేదికలో ఏ అంశాలు ప్రస్తావించింది అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో ఇరిగేషన్కి సంబంధించిన ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు అందజేయనున్నారు. రాహుల్ బొజ్జా కూడా ప్రభుత్వానికి కూడా ఈ నివేదికను సీల్డ్ కవర్లో అందజేయనున్నారు. సో మొత్తం మీద ఈ నివేదికలో ఈ అంశాలకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్తో పాటు వీరందరూ కూడా విచారణ చేసింది కాబట్టి పొలిటికల్ అంశాలతో కానీ ఈ విధంగా టెక్నికల్ అంశాలకు సంబంధించిన ఏ అంశాలను ప్రస్తావిస్తుంది, దీన్ని ఫర్దర్ స్టెప్ను దీన్ని ఉద్దేశించి అంటే దీన్ని బేస్ చేసుకుని ప్రభుత్వం ముందడుగు వెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు మేడిగడ్డ, అన్నారం, సుద్దిలకు సంబంధించిన ఈ కుంగుబాటు జరిగిందో బుంగలు ఏర్పడిన ప్లేస్లకు సంబంధించి కూడా ఇప్పటివరకు ఇంకా ఎలాంటి రిపేర్లు కానీ మిగతా మెయింటెనెన్స్ సంబంధించి కూడా ముందుకు వెళ్ళట్లేదు కాబట్టి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫర్దర్ స్టెప్గా ముందుకెళ్లాలనే ఒక ఆలోచన కూడా చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఇచ్చే రిపోర్టే చాలా కీలకమని కూడా భావించవచ్చు. సో మొత్తం మీద ఇప్పుడు ప్రభుత్వానికి నివేదిక అందిన తర్వాత ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. హరీష, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.